హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. అల్లు అర్జున్ అరెస్ట్, బెయిల్ వార్తలతో పాటు శుక్రవారం మరో ఆసక్తికరమైన వార్త కూడా తెరపైకి వచ్చింది. ఇంతకీ అతనికి బెయిల్ ఇప్పించిన లాయర్ ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి, వసూలు చేసే ఫీజు ఎంత అన్న వివరాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. అల్లు అర్జున్ తరపున తెలంగాణ హైకోర్టులో వాదించిన లాయర్ పేరు ఎస్ నిరంజన్ రెడ్డి. నిరంజన్ రెడ్డిది చాలా ప్రత్యేకమైన నేపథ్యం అని చెప్పొచ్చు. ఆయన లాయరే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. అంతేకాదు, గతంలో తెలుగులో 4 సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశారు. అందులో చిరంజీవి నటించిన ఆచార్య కూడా ఉండడం విశేషం. ఈ నిరంజన్ రెడ్డిది తెలంగాణలోని నిర్మల్ ప్రాంతం. ఆయన తండ్రి విద్యాసాగర్ రెడ్డి కూడా పేరు మోసిన లాయరే. నిజామాబాద్ తో పాటు హైదరాబాద్ లోనూ చదువుకున్నారు. 1992లో లా చదువు పూర్తి చేశారు. పూణేలోని ప్రతిష్టాత్మక సింబయాసిస్ లా స్కూల్లో నిరంజన్ రెడ్డి లా చదివారు. ఓవైపు లాయర్ గా చేస్తూనే తెలుగు సినిమాల్లోనూ ప్రొడ్యూసర్ గా ఉండడం విశేషం. 2011లో వచ్చిన గగనం మూవీతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత క్షణం, ఘాజీ, వైల్డ్ డాగ్, ఆచార్య లాంటి సినిమాలను నిర్మించారు. వీటిలో గగనం, క్షణం, ఘాజీ హిట్ అయిన వైల్డ్ డాగ్, ఆచార్య సినిమాలు దారుణంగా బోల్తా కొట్టాయి. 2022లో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు నిరంజన్ రెడ్డి లాయర్ గా వసూలు చేసే ఫీజు గురించి కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ కి బెయిల్ ఇప్పించడంతో ఈ సెలబ్రిటీ లాయర్ పేరు మారుమోగిపోతోంది. ఎంతో సీనియర్ లాయర్ అయిన నిరంజన్ రెడ్డి పిటిషనర్ తరపున వాదనలు వినిపించేందుకు కోర్టుకు హాజరైతే 5 లక్షల వరకు ఫీజు తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. కొన్ని కేసుల్లో మాత్రం ఒకేసారి పూర్తి ఫీజును నిర్ణయించిన తర్వాతే కేసును స్వీకరిస్తారని తెలిసింది. శుక్రవారం బన్నీకి బెయిల్ విషయంలోనూ ఆయన పాత్ర ఎంతో ఉంది. నిజానికి అంతకు ముందే నాంపల్లి కోర్టు అతనికి 14 రోజుల కస్టడీ విధించింది. హైకోర్టులోనూ వాదనలు చాలా వాడివేడిగా సాగాయి. ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ కి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేలా నిరంజన్ రెడ్డి తన అనుభవాన్నంతా ఉపయోగించి వాదించారు. ఆయన వాదనలు ఫలించి బన్నీ జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ మధ్యంతర బెయిల్ 4 వారాల పాటు ఉండనుంది. ఈ సమయంలో అల్లు అర్జున్ దేశం విడిచి వెళ్లొద్దన్న షరతు విధించారు. మొత్తానికి బన్నీ బెయిల్ ద్వారా ఈ లాయర్ కమ్ పొలిటీషియన్ కమ్ ప్రొడ్యూసర్ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది.